सर्ववेदार्थतत्त्वज्ञं वेदार्थप्रतिपादकं पुराणसारसर्वज्ञं कृष्णं वन्दे जगद्गुरुम्। यकिरालकुलाम्भोधि विधुमानन्दरूपिणम् अनन्तार्यतनूजातं कृष्णं वन्दे जगद्गुरुं। सर्ववेदार्थतत्त्वज्ञं वेदार्थप्रतिपादकं पुराणसारसर्वज्ञं कृष्णं वन्दे जगद्गुरुम्। ओम अस्मद्गुरुभ्यो नमः। నిన్న మనం 12వ అధ్యాయం మధ్యలో ఉన్నాం వివరణ చెప్పుకోవటంలో. అందులో విదురుడు తన నిత్యానుష్ఠానం పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అప్పటికే రోజు కూడా సత్సంగానికి సిద్ధంగా ఉంటారు కొంతమంది. ఆ సత్సంగంలో ఆయన మాట్లాడుతూ ఉండగా ఆ వింటున్న శ్రోతలలో హరిదాస్ అనే ఒకతను ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఇప్పుడు అవతారమూర్తి అష్టమ గర్భమున దిగి వచ్చునని చాలామంది నమ్ముతున్నాం. అయితే మనకు రాక్షసవాదులు ఏమీ లేవు కదా, అవతారమూర్తి దిగి వచ్చుటకు ఎందుకు ఇప్పుడు ఆవశ్యకత ఏముందని అడుగుతున్నాడు. అప్పుడు ఆయన చెబుతున్నాడు, రాక్షసులని వేరుగా కొందరు కోరలతో మిడిగుడ్లతో ఉండక్కర్లేదు, మన గుణాలని బట్టే రాక్షసులుగా దేవతలుగా నరులు మెరుగుతున్నారు అని ఉదాహరణకి కంసుడు గురించి చెప్పాడు ఆయన. అతను తండ్రిని సోదరి దేవకిని ఆమె భర్త వసుదేవుణ్ణి చెరబెట్టను అంటే జైల్లో పెట్టాడు. దయలేని వాడై పశుకందుల్ని చంపాడు, అది రాక్షస లక్షణమే కదా. అలాగే జరాసంధుడు రాజకుమారులను పట్టి కాలభైరునికి బలి ఇచ్చుచున్నాడు, అది కూడా రాక్షస ప్రవృత్తియే కదా. శమదమాది గుణములు పరోపకార బుద్ధి లేనివారే రాక్షసులు అని చెప్పాడు. అనగానే అప్పుడు అదే హరిదాసు మళ్ళా అంటున్నాడు, అయ్యా నేటి కాలమున ప్రభువులు ప్రభుత్వాధికారులు దోపిడీకాండ్రై ప్రజల్ని పీడిస్తున్నారు, పాడి పంటలు వృత్తులుగా గల వారికి నిలువ నీడ లేకుండా చేస్తున్నారు, అంతేకాకుండా ప్రజల సువర్ణములను లంచముల రూపమున అపహరించి పరిపాలకులే పంచుకుంటున్నారు, దేశద్రోహులకు విదేశీయులతో మగమాటం పెంచుకొని వారిని అభిమానిస్తున్నారు, సాధుజనులైనటువంటి దేశ ప్రజల్ని అవమానిస్తున్నారు, వీరందరినీ రాక్షసులను నిర్ణయింపవచ్చునా అని అడిగాడు. ఇప్పుడు అతను అడిగినవన్నీ కూడా ఆ కాలంలోనే జరుగుతున్నాయా, ఇప్పుడు కూడా జరుగుతున్నాయా అని చూస్తే ఎప్పుడూ జరుగుతూ ఉన్నవే. అనంతకృష్ణ గారు 1994 ఆ ప్రాంతాల ఇయర్ ఎగ్జాక్ట్ 94 95 అనేది గుర్తులేదు, కానీ ఆ సమయంలో పణిదం అనేటువంటి చోట గుంటూరు జిల్లాలో సత్తెనపల్లికి దగ్గరలో పణిదం అనే గ్రామంలో అనంతకృష్ణ గారు పుణ్యశాస్త్రి గారు కలిసి భాగవత సప్తాహం చేశారు. ఆ సప్తాహంలో ఈ పురాణ పురుషుని రోజు అనంతకృష్ణ గారే చదివి మిగతా వాళ్ళకి వినిపించడం జరిగేది. ఆ గుళ్ళో అక్కడ పల్లెటూరు కాబట్టి ఎక్కువ మంది రైతులు ఉండేవాళ్ళు, వినటానికి వచ్చిన వాళ్ళు. ఇంకా మాట్లాడితే మైకేం ఉండేది కాదు సప్తాహానికి. ఆ గుళ్ళో అందరూ కూడా చుట్టూ ఒక 70-80 మంది కూర్చొని ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా దాంతో మైక్ అవసరం లేదు, పెద్దగా చెప్పేవాళ్ళు. అయితే సప్తాహంలో ఆ భాగవతం మీద చెప్పేటప్పుడు మైక్ ఉండేది, పురాణ పురుషుడు చదివేటప్పుడు మైక్ ఉండేది కాదు. ఆ టైంలో చాలా కొద్ది మంది మాత్రమే, ఇంకా అంతమంది కూడా కాదు, మొత్తం ఒక 20 మంది కూడా ఉండేవాళ్ళు కాదు వినటానికి. కానీ ఉన్న వాళ్ళందరూ కూడా రైతులు. వాళ్ళది వింటూ అంతే వాళ్ళ కథలేగా వస్తుంది అక్కడంతా. వాళ్ళు ఉంటే ఏమండి ఇది అప్పటి కథలా ఇప్పటి కథలా, ఇప్పటి కథల్లాగా ఉన్నాయి అన్నారు. అంటే విదేశీయులకేమో బాగా వాళ్ళతో వాళ్ళ వాణిజ్యం ఇక్కడ బాగా సాగేట్టు చేస్తూ, ఇక్కడ వాళ్ళ వాణిజ్యాన్ని దెబ్బతినేట్టుగా చేస్తూ, అదే ఇక్కడుండే అధికారులే పరిపాలకులు అందరూ కలిసి లంచగాళ్ళై ఇక్కడుండే మన సోదర భారతీయుల్నే ఇబ్బంది పెట్టడం, ఏడిపించడం అనేది జరగటం, ఇవన్నీ చదువుతూ ఉంటే వాళ్ళు అప్పుడు అడిగితే మాస్టర్ గారు అప్పుడు చెప్పారు, ఇవి ఎటర్నల్, ఎప్పుడు ఉండే కథలు, ఎప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. మళ్ళీ అవతారమూర్తి
దిగి రావటం, వాళ్ళని ఇచ్చేయడం అనేది జరుగుతూ ఉంటుందని. ఇక్కడ కూడా ఈ ప్రశ్నలు హరిదాసు ముందేమో ఇప్పుడు రాక్షసులు ఎవరు లేరు కదా, అసలు అవతారమూర్తి అవసరం ఏముందన్నాడు. రాక్షసులు అంటే ఏంటో లక్షణం చెప్పేటప్పటికి వాడు ఒక్కసారిగా వెంటనే మరి వీళ్ళందరూ కూడా రాక్షసులు అని పిలవచ్చా అని అడిగాడు. అడిగితే విదురుడు అట్లనే అంగీకరింపక తప్పదు అన్నాడు. ఎందుకని అడ్మినిస్ట్రేషన్లో ఆయన కూడా ఉన్నాడు కాబట్టి డైరెక్ట్గా ఒక్కసారిగా అవును అని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వడానికి కుదరదు కాబట్టి అంగీకరింపక తప్పదు. అప్పుడు హరిదాస్ అంటున్నాడు, అయినచో నారాయణుడు వెంటనే దిగి వచ్చి వారిని శిక్షింపక జాగు చేయటం ఎందులకు, ఎప్పటికప్పుడే శిక్షింపవచ్చును కదా అని అడిగాడు. అడిగితే విదురుడు చెబుతున్నాడు, శిక్షించుటకే అష్టమ గర్భమును అవతరించుట, ఇప్పుడు కూడా శిక్షిస్తూనే ఉన్నాడు, దాన్ని గ్రహించటం కష్టం అంటున్నాడు. ఇప్పుడు ఎలా అంటే ఆయన అవతారమూర్తిగా దిగిరాకముందే శిక్షించటం ఎలా చేస్తూ ఉన్నాడు అంటే దానికి ఆన్సర్ ఇక్కడ ఇస్తున్నారు. ప్రభుత్వాధికారుల దోపిడులను లంచములను ఎదుర్కొనక ప్రజలు సహిస్తున్నారు. సహించుటనగా తాము కూడా ఆ పాపములో భాగము పంచుకున్నట్లే కదా. అంటే ఒక తప్పు జరుగుతూ ఉంటే దాన్ని మనం భరిస్తున్నాముట అంటే దాన్ని సపోర్ట్ చేస్తున్నట్లు అని అర్థం అంట. పాపమును అంగీకరించుట, సహించుట, పంచుకొనుటయే అగును గాని విధేయత అనబడదు. ఇట్లు పంచుకొనుచున్న ప్రజలందరూ కొద్దిగానో గొప్పగానో రాక్షసులైనట్లే కదా. ఈ విధముగా ప్రజలు కూడా పాపులుగా ప్రవర్తించిన తరములలో ప్రభుత్వములు కూడా వానికి తగినట్లే ప్రవర్తించి పరిపాలించును. మాస్టర్ గారు చెప్తారు ఇప్పుడు యథా రాజా తథా ప్రజ కాదు, ప్రజలు ఎలాంటి వాళ్ళు అలాంటి పాలకులు వస్తారు అని. వీడు కూడా విడిగా అందినంత కుదిరినంత ఎక్కడ కుదిరితే అక్కడ వాడు చేస్తున్నటువంటి చోట్ల ప్రజల నుంచి మోసం చేసి డబ్బు లాగుదాం, ఎక్స్ప్లాయిట్ చేద్దాం అనే ఉద్దేశంలో వీడున్నప్పుడు దీనికి తగ్గవాడే పరిపాలకుడిగా వస్తాడట. వాడు అందినంత వాడు దోచుకుంటూ ఉంటాడట. అందుకని మనకు మంచి పరిపాలకుడు రాలేదుట అంటే అర్థం ఏంటంటే వీ డిజర్వ్డ్ అన్నారు మాస్టర్ గారు. నువ్వు ఇలాంటి వాడివి కాబట్టి అలాంటి పరిపాలకుడు వచ్చాడు అన్నారు. మాస్టర్ గారు ఎప్పుడు చెబుతారు, రాముడు అనేటువంటి ఆయన అద్భుతంగా పరిపాలించేవాడు ఎప్పుడు వచ్చాట, ప్రజలు లాంటి వాళ్ళు కాబట్టి రాముడు ఇలాంటి పరిపాలకుడు వచ్చాడు అన్నారు. అంటే మాస్టర్ గారు అందుకేం చెప్తారంటే కర్తవ్యాల కోసం పాటుపడేదాన్ని రామరాజ్యము అంటారు అని చెప్పారు. బాధ్యతలు కర్తవ్యాలకై ఉండే పాటుపడేటువంటి వాడిని, హక్కులకై పోరాడేటువంటి వాడు ఎక్కడైతే ఉంటారో దాన్ని రావణ రాజ్యం అంటారు అని చెప్పారు మాస్టర్ గారు. సో మనం కర్తవ్యములకు బాధ్యతలకై మనం కనుక ఉంటే మనకు వచ్చేవాడు రాముడు లాంటి వాడు వస్తాడు. హక్కులు సాధించుకోవాలి ఎవడి సంగతి వాడు అన్నట్టుగా ఉంటే దానికి తగ్గవాడు వస్తాడు. తింటే తప్పే ఉంది, మనకు దొరికిందని మనం తిని బలగటమే అనుకుంటే అలాంటి వాడే పరిపాలకుడిగా కూడా వస్తాడు. వాడు మొత్తం మింగేసేవాడు వస్తాడు బక్కాసురులాగా. అయ్యో అలాంటి వాడు వచ్చాడే అంటే నువ్వే అంగీకరించావు. పైగా ఏమిటి ఓటేసేటప్పుడు వాడు ఇంకా బాగా డబ్బు ఇస్తున్నట్ట అంటే తీసుకుంటున్నప్పుడు వాడు నీకు అంత ఇస్తున్నట్ట, కుటుంబంలో ఒక్కోడికి ఇన్ని వేల రూపాయలు ఇస్తున్నట్ట, నువ్వు కూడా అంగీకరించి తీసుకుంటున్నావుట అంటే అర్థం ఏమిటి, ఆ తర్వాత వాడు ఎంత లాగడలుచుకుంటే అంత ఇస్తున్నాడు. కాబట్టి నువ్వు సపోర్ట్ చేసినట్లా కాదా? అబ్బాయి నేనేం చేయలేదండి, ఓటు వేయకుండా ఉంటే ఇంత ఇస్తా ఉన్నారు, ఫలానా వాడికి వేయదు, మాకు వేయకపోయినా పర్లేదు, వాళ్ళకి వేయకుండా ఉంటే మీకు ఇంత ఇస్తా ఉన్నారు తీసుకున్నామండి, అది కూడా అలాంటిదే. కాబట్టి ఈ విధంగా ప్రజలు కూడా పాపులుగా ప్రవర్తించిన తరములలో ప్రభుత్వములు కూడా వానికి తగినట్లే ప్రవర్తించి పరిపాలించును. ప్రజల నుండియే ప్రభుత్వాధికారులు కూడా పుట్టుచున్నారు, ఎక్కడో ఊడిపడరుగా కొత్తగా. కనుక వారి దుష్టత్వమే వారిపై ప్రభుత్వముగా ప్రత్యక్షమై బాధించును. దానివలన ప్రజలు దుఃఖదారిద్ర్య బాధను అనుభవింతురు. ఇంతకన్నా శిక్షించుటకు నారాయణుడు అంగీకరింపడు. అలా కాకుండా ఇంకా ఎక్స్ట్రీమ్ ఆయన అంగీకరింపట. ఎందుకో చెబుతున్నారు, వీరందరినీ చంపినతో ఇక ప్రజలే ఉండరు, కనుక నారాయణుడు ప్రజలను చంపక ప్రాణములతోనే శిక్షించును. ప్రజలలో ఒక్కొక్కడే ప్రభుత్వమునకు అమ్ముడుపోయి మిగిలిన ప్రజలకు కీడు తలపెట్టును. ఇట్టి సందర్భములలో దుష్టుల రూపమున ప్రజలను బాధ పెట్టుతున్నది కూడా నారాయణుని దుష్ట శిక్షణ విధానమే. ఇంతగా ఎవరు ఆ బాధ పెడుతూ ఉంది? నారాయణుడేట. ఎందుకు పెడుతూ ఉన్నాడు? మనలో ఉండే ఆ దుష్టత్వం అన్నదానికి శిక్షిస్తూ ఉన్నట్ట. చంపకుండా శిక్షించడం వరకే ఆయన అంగీకరిస్తాడట. అలా కాకుండా పెచ్చు పెరిగి ఒకటి వల్ల చాలామందికి ప్రమాదం జరుగుతూ ఎక్స్ట్రీమ్గా ఒకడు ఉంటే వాడి వరకు సంహరించడం అనేది చేస్తాడు. అప్పుడు అవసరమైతే అప్పుడు దిగి వచ్చి అప్పుడు హరిదాస్ అడిగాడు, ఇంతకీ ఇట్టి సందర్భంలో ప్రజల కర్తవ్యం ఏమిటి అని అడిగాడు. అప్పుడు విదురుడు చెబుతున్నాడు, రోషపడినచో రాక్షత్వం ఇంకనూ పెరుగును. అంటే అడిగినవాడు చాలా రోషంతో అడిగాను అర్థం ఈ క్వశ్చన్. అప్పుడు ఆయన చెబుతున్నారు, రోషపడినచో రాక్షసత్వం ఇంకనూ పెరుగును, పరోపకార బుద్ధి ఒక్కటే విమోచనమునకు మార్గము.
అంటే ఎప్పుడు కూడా పరస్పరత్వం, ఇంకోటికి మనం ఎలా ఉపయోగపడదాం అనేటువంటి ఒక్కటే మార్గము తప్ప తన్ను తాను రక్షించుకున్నట్టుకు కూడా ఇంతకన్నా మార్గము వేరొకటి లేదు. కాదు, నన్ను నేను రక్షించుకుందాం అనడానికి కూడా ఇంకోటికి ఉపయోగపడుతూ ఉంటే వీడికి రక్షణ దొరుకుతుంది. ఒక పర్ణ కుటీరమునకు నిప్పంటుకొని తగలబడుతున్నప్పుడు మిగిలిన కుటీరముల వారు తప్పులన్న రాదు. వీడిలా సరిగ్గా ఇది చేయదు కాబట్టి తగలబడుతోంది అని తిట్టి లాభం లేదట. ఆ టైంలో దానిని ఆర్పుటకు యత్నింపవలను. యత్నింపనిచో తమ కుటీరములు కూడా తగలబడిపోవును. ధర్మము యొక్క స్వరూపము ఇట్టిది. అంటే ఇష్టం ఉన్నవాడైనా లేనివాడైనా ఆత్మరక్షణ కోరినచో ధర్మ మార్గాన్ని అవలంబింపవలను. ఒకడు ఇష్టం ఉండి ధర్మ మార్గాన్ని అవలంబిస్తున్నాడు, వాడికి నారాయణుడిగా దర్శనమిస్తాడట. ఇష్టం లేకపోయినా తప్పదు కాబట్టి ధర్మాన్ని అనుసరిస్తున్నాడు అనుకుంటే వాడికి యమధర్మరాజుగా దర్శనమిస్తాడట. చూడండి, మనం ధర్మ మార్గాన్ని ఎందుకు పాటిస్తున్నామంటే పోలీసు పట్టుకుంటాడు కాబట్టి అనుకున్నవాడికి పోలీసు ఎలా కనబడతాడు. ఇది మన అనుకూలం కోసమే ఇవన్నీ పెట్టారు అని పాటించినటువంటి వాడికి పోలీసుని చూస్తే భయమే ఉండదు. కాబట్టి ఒకళ్ళే కానీ వాళ్ళు ఎలా చూస్తున్నారనే దాన్ని బట్టి ఉంటుంది. మనం ధర్మాన్ని అనుసరించడం అనేటువంటిది గతి లేక తప్పదు కాబట్టి అనుసరిస్తున్నామా, సహజంగా అనుసరిస్తున్నామా? ధర్మం అంటే ప్రతి విషయంలో, ఇప్పుడు ఆహార నియమాల్ని పాటించడం ఒక ధర్మం. ఆ ఆహార నియమాల్ని పాటించడం అనేటువంటిది సహజంగా ఇష్టంతో చేస్తున్నాడు అనుకోండి, వాడు ఆరోగ్యంగా హాయిగా ఉంటాడు. అలా కాకుండా నువ్వు గనక ఇలా ఉండకపోతే తస్తావు అని డాక్టర్ చెప్పిన తర్వాత వచ్చినట్టు ఉన్నాడు అనుకోండి, అప్పుడు చాలా డిసిప్లిన్డ్గా ఉంటున్నాడండి, డైట్ చాలా వాకింగ్ అన్నీ చేస్తున్నాడండి. ఎందుకంటే షుగర్ 500కి పోయింది, పోతావు జాగ్రత్త అని చెప్పాడు కాబట్టి చేస్తున్నాడు. అంటే అక్కడ వాడికి తేడా వస్తే ఏం జరుగుతుంది? యమధర్మరాజులాగా ఉంటుంది వ్యవహారం అంతా కూడా. ఎదిరించిన వానిపైకి ధర్మము త్రాచుపాము వలె తల ఎత్తి బుసకొట్టును. అధర్మమును నిర్లక్ష్యము చేసిన వానిపై పగబట్టి త్రాచువలే కరుచును. ధర్మాన్ని ఎదిరిస్తే బుస కొడుతుందిట, కానీ అధర్మమును నిర్లక్ష్యము చేస్తే జరుగుతున్న అధర్మాన్ని పట్టించుకోకుండా దాన్ని సాగనిస్తే పగబట్టిన త్రాచువలే కరుస్తుంది. ఇట్టి ధర్మము నేడు ప్రజలచే నిర్లక్ష్యము చేయబడుతున్నది. అంటే వాళ్ళ ఆటలు సాగనిస్తూ అధర్మంగా ప్రవర్తిస్తూ ఉంటే, పరిపాలకుల రూపంలో కానీ ఎవరి రూపంలో అయినా కానీ లంచాలు తీసుకుంటూ అధికారుల రూపంలో కానీ జరుగుతూ ఉంటే నిర్లక్ష్యం చేయడం అంటే మనకెందుకులే అని పట్టించుకోకుండా ఎవడికి వాడు ఊరుకుంటూ ఉన్నారట. కనుక రాక్షసులకు వారిలో కొందరు ప్రభువులై ప్రభుత్వాధికారులై ప్రజలను దోచుకొనుచున్నారు. ధర్మగతి సూక్ష్మమై గ్రహించుట కష్టము కనుక ఇట్టి శతాబ్దములలో నారాయణుడు వాసుదేవుడే ప్రజలలో వసించుచు వేరుగా శ్రీహరి అయి భూమికి అవతరించును. అందరిలో నారాయణుడు ఉన్నాడు, అంతటా ఉన్నాడు వాసుదేవుడే, కానీ విడిగా శ్రీహరి అయి కూడా భూమి మీద అవతరిస్తాడట. అంటే అధర్మం మరీ పెచ్చు పెరిగి ఉన్నప్పుడు. హరిదాసు దీన్ని బట్టి ఎవడైనానో తాను అవతారమని చాటుకోవచ్చును కదా. వాళ్ళ చేతుల్లో మళ్ళీ ప్రజలు మోసపోకుండా నిజమైన అవతారమూర్తిని గుర్తించడం ఎట్లా? మీరు చెప్పింది బాగుంది, కానీ నేను అవతారమూర్తిని ఒకటి అనౌన్స్ చేస్తే వాడు నిజమో కాదో, వాడు కూడా జనాన్ని మోసం చేయడానికి ఒకడు పుడితే ఎట్లా కనుక్కోవటం? నిజమైన అవతారమూర్తిని కనుక్కోవటం ఎట్లా? దానికి ఆయన విదురుడు ఆన్సర్ ఇస్తున్నాడు. అవతారమూర్తిని గుర్తించడానికి ప్రజలెవరూ తహతహ పడనక్కరలేదు. ఆయన గుర్తించడం ఎట్లా అని మనం తహతహ పడక్కర్లేదట. అతడే గుర్తింపజేయును, ఆయనకి ఆయనే ఆ నలుగురికి తెలిసేట్లుగా చేస్తాడు అని. తన ధర్మమును తాను సక్రమంగా నిర్వర్తించుచుండటం ఒక్కటే ప్రజల కర్తవ్యము. నీ వైపు నుంచి ధర్మ మార్గంలో పద్ధతిగా జీవించడం ఒక్కటే మార్గము. దానిని మాని అవతారమూర్తికై ఎదురుచూచువారు ఎవనికో భజన పరులై బ్రతకవలసి వచ్చును. రమణ మహర్షి వారిని ఒకళ్ళు వచ్చి, ఏమండి థియోసాఫికల్ సొసైటీ వాళ్ళు చెబుతున్నారు పరమాత్మ ఈ భూమికి దిగి రాపోతున్నట్ట, దానికి మనందరం కూడా ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండాలట, మీరేమంటారు అని అడిగారు. ముందు ఉన్న అవతారమూర్తుల సంగతి చూడండి అన్నాడు ఆయన. మీరు చూడొచ్చు, ఆయనతో ఉన్న సంభాషణలో వస్తుంది ఇది. అంటే ఎప్పటికప్పుడు ఇంకెవడో వస్తాడు దిగొస్తాడు అంటూ ఇది కాదు, ముందు ఇక్కడ మనం ఏం చేయాలో అది చేయకుండా ఎవడో వస్తాడట మషగా చేస్తారు. ఎవడో వస్తాడు, మనం శుభ్రంగా నిగడదని పడుకొని మన ఇష్టం వచ్చినట్టు మనం ఉంటే వాడు వచ్చి మొత్తం అంతా కూడా ధర్మ సంస్థాపన మొత్తం చేసిపోతాడు, ఏమీ రాడన్నారు. మనం మన కర్తవ్యాలని చక్కగా చేస్తూ ఆర్తితో ఎదురు చూస్తూ ఉంటే అప్పుడు వాడు దిగి రావడం ఉంటుంది. కానీ చూడండి, ఇక్కడ కృష్ణుడు రావడానికి ముందు ప్రతి చాప్టర్లో కూడా ఎక్కడి వాళ్ళు కూడా వాళ్ళ స్థాయిలో ఆ అవతారమూర్తి ఎప్పుడు వస్తాడా, ఇక్కడ ఉన్నటువంటి అధర్మం మరీ పెరిగిపోయి ఉంది, ఆయన రావాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా వచ్చిన ప్రతి చాప్టర్లో ఋషుల దగ్గర నుంచి సామాన్యులకు వాళ్ళ దగ్గర ప్రతి వాళ్ళు ఎదురు చూడటం అనేటువంటిది ఎట్లా ఉందనేటువంటిది మనకి ఇక్కడ ఇస్తూ వచ్చారు. అంటే ఆ పరిస్థితులు అట్లాంటివి ఉన్నాయి. అప్పుడు
అట్లని చెప్పి తమ కర్తవ్యాన్ని కొట్టి ఎదురు చూస్తూ ఉంటే ఏం జరుగుతుంది? రేపు భజన చేయడం వరకే ఉంటుంది. ఆయన ఏం చెప్పాడో అది ఆచరించడంలోకి మనం వెళ్ళము అని. మన అవతారమూర్తి దిగి వచ్చి మన కోరికలు తీర్చి మన పనులన్నీ చేసిపెట్టి కూడుగొడ్డ నొసగి మనకు మోక్షము ప్రసాదింపవలని పూజలను భజనను లంచము పెట్టుట లోకమును వంచన చేయుట యగును. ఆయన వచ్చి మొత్తం మన పనులన్నీ చేసి పెడతాడు అని అనుకోవటం, దానికి ఏంటయ్యా మరి నువ్వేం చేస్తావు? నేను పూజ చేస్తా భజన చేస్తా కావాలంటే ఆయనకి అంటే ఈ లంచాలు పెట్టడం చూసి లోకాన్ని మోసం చేయటం అవుతుంది అంటున్నారు. అట్టి వారికి అతడు అందడు. అట్లా ఒకవేళ ఎవడైనా ఉన్నా వాళ్ళకి ఆయన దొరకడు. నీతి పథమున వ్యక్తిగత జీవితమును మలచుకొనుము. మన ఇండివిజువల్ లైఫ్ అనేటువంటిది చక్కటి నీతి మార్గంలో ఉండేట్టుగా మనం చూన్ చేసుకోవాలి. రాష్ట్రమున తన కర్తవ్యము నెరిగి ప్రవర్తించువాడు మాత్రమే అవతారమూర్తిని వాని తత్వమును గ్రహింపగలరు. అంటే తను ఎక్కడ ఉంటున్నాడో ఆ దేశము ఆ సమాజము దానికి సంబంధించి తాను ఎలా మెలగాలి అట్లా ప్రవర్తించిన వాడు మాత్రమే అవతారమూర్తిని వాని తత్వాన్ని గ్రహింపగలుగుతాడు. మరి కృష్ణుడుగా వచ్చినప్పుడు కృష్ణుడు యొక్క తత్వాన్ని ఆయన భగవంతుడిని చాలామంది నమ్మలేకపోయారు. ఆయన్ని నమ్మిన వాళ్ళకంటే అలాంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఎందుకు నమ్మలేకపోయారు అంటే వాళ్ళు తమ వ్యక్తిగత జీవితంలో చిత్తశుద్ధి అనేటువంటిది లేకుండా ఉంటే అలాగే ఉంటుంది. మాస్టర్ గారు మనకు ఇష్టాగోష్ఠిలో క్వశ్చన్ ఆన్సర్స్లో చోట గురువుని గుర్తించటం ఎట్లా అంటే గురువును నువ్వు గుర్తించక్కర్లే, గురువే వచ్చి నిన్ను గుర్తిస్తాడు. నీ గురువు ఎవరో అనేటువంటిది నువ్వేం పట్టించుకోక్కర్లేదు. నువ్వు చేయవలసిందల్లా త్రికరణ శుద్ధితో నీవు నీతి మార్గంలో పద్ధతిగా ఎలా ఉండాలో చిత్తశుద్ధితో చేస్తూ ఉంటే నీకు తగిన గురువు ఎవరో ఆయనే నడిచి వస్తాడు నీ దగ్గరికి అన్నారు. అవతారమూర్తి అయినా అంతే. అంటే అవతారమూర్తిని ఆయన దిగి వచ్చినా అవతారమూర్తిని అంగీకరించడం చేయలేము. లేకపోతే మన కళ్ళెదుటే తిరుగుతున్నా నమ్మబుద్ధి కాదు. కాబట్టి చూడండి, ఎక్కువ కాలం అవతారమూర్తులుగా భూమి మీద ఉన్నప్పుడు కంటే కూడా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని అప్పుడు మన అవతారమూర్తి అవతారమూర్తి అంటూ ఎక్కువ మంది విశ్వసించేవాళ్ళు ఉంటారు. ఉన్నప్పుడు మనం అంగీకరించడానికి ఎందుకు వాళ్ళకి ఇదిగా లేదు అంటే వాళ్ళు ఉన్నప్పుడు మనం ఉన్నా కూడా మనం అక్కడికి పోబుద్ధి కాకపోవడం, లేకపోతే అప్పుడు నమ్మబుద్ధి కాకపోవడం, లేకపోతే ఇంట్రెస్ట్ చూపెట్టలేకపోవడం ఎందుకు జరిగింది? ఆ అర్హత పాత్రతో మనలో లేకుండా ఉన్నాము కనుక అన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా అర్హత ఏమిటి? అది గురువు విషయంలో అయినా అవతారమూర్తి విషయంలో అయినా ఏదైనా కానీ త్రికరణ శుద్ధిగా మనము మన కర్తవ్యాన్ని చక్కగా నెరవేరుస్తూ జీవించడం ఒక్కటే మనకు సంబంధించింది అని చెప్పారు. దానిని పాటింపని వారికి అవతారమూర్తి కనుల ఎదుట మెలుగుచున్నను తమ వంటి సామాన్య మానవుడుగానే కనిపించి భ్రమగొల్పును. ఇది అవతారమూర్తి విషయంలో అయినా అంతే, పరమ గురువుల విషయంలో అయినా అంతే. ఇది విదురనీతి అని చెప్పాడు. దీంతో ఆ చాప్టర్ పూర్తయింది. తర్వాతి చాప్టర్ ఏంటో చూద్దాం ఇప్పుడు. 13వ అధ్యాయం. సోరసేన మధురకు 2 క్రోశముల దూరమున యమునకు పడమటి కూలమందు 1000 కిష్కువుల వైశాల్యము గల వనమొకటి కలదు. ఇందు కొంత భాగం అరణ్యము, కొంత భాగము పెంచబడిన పండ్ల తోటలు. అందలి అరణ్య భాగము చిన్న కొండ నానుకొని ఉండును. కొండ మీదుగా ఒక దారి శంఖవలయం వలె ఏటవాలుగా భూమి మట్టమునకు దిగివచ్చుచున్నట్లుండును. ఆ పర్వతారణ్య భాగములు మిక్కిలి పురాతనములు. అవి కృతయుగము నుండి ఉన్నవని ప్రతీతి. కృతయుగాంతమున అచ్చట మధువను రాక్షసుడు వసించెను. అతడు నరులను దారులు కాచి పట్టుకొనును. తటాలను మెడనొక్కి చేతులు వెనకకు విరిచి చెట్టు కొమ్మకు వ్రేలాడదీయుట నేర్చెను. చెట్టును కంటగట్టిన వెనుక గోళ్లతో చీల్చి గోరువెచ్చని జీవరక్తమును త్రాగుట అతనికి అలవాటు. రక్తం అయిపోయిన వెనుక దేహమును చీల్చి మాంసమును కత్తితో ఎముకల నుండి వేరు చేసి తన భార్యాపుత్రులకు చుట్టములకు పంచిపెట్టేవాడు. ఆ మార్గమున మానవులు నడుచుటకు భయపడువారు. చాలా కాలం అది నిర్మానుష్యమై మధువనమున పేరుతో ప్రసిద్ధికెక్కెను. కృతయుగాంతమున కోసలమును పరిపాలించిన ఇక్ష్వాకు వంశీయుడకు ప్రసేనజిత్తు విష్ణుని అంశయందు ఉద్భవించి మధువును సంహరించి వనమున ఋషులకు ధారాదత్తము చేసెను. అప్పటి నుండి అది మధువనము అను తపోవనముగా మారెను. ఇప్ప పువ్వుల చెట్లు మధువనమున కొల్లలుగా పెరుగుచుండును. త్రేతాయుగమున కూడా మధువనము సూర్యవంశపు రాజుల పాలనలో ఉండెను. అందలి ఋషులకు పర్ణశాలలు ఏర్పరచుట, తపస్సునకు వాసయోగ్యములైన సంభారములను సమకూర్చిపెట్టుట తమ పరిపాలనలోని భాగముగా సూర్యవంశపు రాజులు భక్తితో అనుష్ఠించి పూజ్యభావం వహించి ఉండిరి.
మాంధాత పరిపాలనం వరకు అట్లే జరిగను. తరువాత తరముల ప్రభువులు ఆ వనమును గూర్చి అంతగా పట్టించుకొనలేదు. త్రసదస్సుడు అను సూర్యవంశపు రాజకుమారుడొకడు తన రాజ్యమందలి అరణ్యములపై తనకు బాధ్యత లేదని ప్రకటించి విడిచిపెట్టెను. అప్పటి నుండి అతడు అనరణ్యుడు అను అప్రసిద్ధ బిరుదనామమును పొందెను. కాలక్రమమున అడవులు మ్లేచ్ఛులచే ఆక్రమింపబడినవి. పశ్చిమ సముద్రము మీదుగాను వాయవ్య దిశలోని పర్వతముల మీదుగాను భరతభూమికి ప్రయాణము చేసి వచ్చిన పాశ్చాత్యులు అరణ్యములలో స్థిరపడిరి. కలపను ఇతర వృక్ష సంపదను తమ దేశములకు తరలించుట ప్రారంభించిరి. వారితో చేతులు కలిపిన బానిస బుద్ధులైన భారత ప్రభుత్వాధికారులు వారికి తోడ్పడిరి. తత్ఫలితముగా వారి అధికారులకు అడవి పందులను, కుందేళ్లను, జింకలను వేటాడి చంపి తెచ్చి ఇచ్చడివారు. కొంతకాలము తరువాత లవణాసురుడను పాశ్చాత్యుడు పశ్చిమ సముద్ర తీరములను భారతీయ ప్రభుత్వపు అనుమతితో 1000 సంవత్సరములు గుర్తుకు తీసుకుని ఉప్పుటేళ్ల నేర్పరిచి ఉప్పు వాణిజ్యము చేసెను. అతడు మహాధనవంతుడై మధువనమున స్థిరపడి ఆ వనమునకు ప్రభువయ్యను. తన దేశముల వారిని, వారి నాగరికతను భరతభూమి యందు నెలకొల్పుటకు పెద్ద సన్నాహములు చేసెను. ఉప్పు వాణిజ్యమున భారతీయుల నుండి గడించిన సువర్ణములతో వైద్యాలయములను, యవన విద్యా బోధనాలయములను స్థాపించెను. వేద విద్యపై నమ్మకము లేని వారు అతడి విద్యాభ్యాసం చేయవచ్చునని ఆహ్వానించెను. అతడి విద్యాభ్యాసం చేయువారికి యజ్ఞోపవీతములు ఉండరాదు. వేదము చదువుట, యజ్ఞములు చేయుట పనికిరాదు. పశ్చిమ ఖండవాసుల మత చిహ్నములైన కంకపక్షి లాంఛనములను ధరింపవలెను. ఆ వర్గమునకు చెందిన వారికే ఉచిత సేవ చేయవలెను. మిగిలిన వారు విద్యాభ్యాసము చేయదలచినను, వైద్య సహాయము పొందదలచినను అపారముగా సువర్ణములు చెల్లింపవలను. లవణాసురుని వర్గమున ఒక చిన్న పరిపాలక వర్గం ఏర్పడెను. వారు దేశమున వర్గభేదములను రేపిరి. ఆ వర్గభేదములకు పుట్టిన దుండగములకు ప్రజలు గగ్గోలు పడిరి. రఘురాముని తమ్ముడైన శత్రుఘ్నుడు యుద్ధమున లవణాసురుని సంహరించెను. వాని పరివారమును నావలపై వారి దేశమునకు తరిమెను. దానికి మెచ్చి రఘురాముడు శత్రుఘ్నుని మధువన రాష్ట్రమునకు రాజుగా నియమించెను. శత్రుఘ్నుడు మధువనమునకు సమీపమున రాజధానిని నిర్మాణము చేయించి దానికి మధుర అని పేరు పెట్టెను. ప్రస్తుతము ఉగ్రసేనునకు సంక్రమించిన మధురా పట్టణం ఇదియే. ఉగ్రసేనుడు మధువనమును చక్కని పండ్ల తోటగా మార్చెను. అందు కొన్ని వేల కుటుంబముల వారు వనపాలకులుగా పనిచేయుచు జీవనోపాధులు గడించుకుని అచటనే వాస్తవ్యతలు ఏర్పరచుకునిరి. వసుదేవుడు అచ్చట కొంతకాలం వసించి గోగణములను వృద్ధి చేసి వైశ్యుల కుటుంబములకు అప్పజెప్పెను. నగర వాణిజ్యమును వదిలి వసుదేవుని ఉద్యమమున చేరుట వలన ఆ వైశ్యులు వ్రజగణము అని పేరు పొందిరి. వ్రజగణములనగా విడిచిపెట్టిన వారిని అర్థం. కంసుడు వసుదేవుని, ఉగ్రసేనుని కారాబద్ధులను చేసిన వెనుక మధువనమందల వైశ్యుల కుటుంబములను వెడలగొట్టి ఆలమందలను స్వాధీనం చేసుకొనెను. అప్పటి నుండి ఆ వనము ప్రభుత్వ పశు విక్రయశాలగా మార్చబడెను. గోవర్ధన సీమయందలి గ్రామములలో నందగోపుని అధీనమున ఉన్న వ్రజకుటుంబముల వారి దగ్గర నుండి సుంకముగా కొన్ని లక్షల గోవులను కేసి స్వాధీనము చేసుకొనెను. అందు సగభాగం మాత్రము కంసునకు లెక్కజెప్పి మధువనమునకు త్రోలెను. మిగిలిన సగము రహస్యముగా హస్తినకు తరలించెను. అచ్చట నగర వాస్తవ్యులకు క్షీరము, పెరుగు, వెన్న విక్రయము చేయుటకై పెద్ద గోవుల కేంద్రమును ఒకదానిని ఏర్పరచెను. దాని ఆదాయమునందు 3వ వంతు కేసికి, 3వ వంతు ధృతరాష్ట్రునకు పోను. మిగిలిన 3వ వంతు హస్తినలోని కోశాగారమునకు చెందును. మధువనమున మరి ఒక గోవుల కేంద్రం ఏర్పడినది. అందులో ఆదాయమున సగము కంసునకు, సగము కేసికి చెందును. అచ్చటి గోవులను సంరక్షణము చేయువారిలో కంసునకు విశ్వాసపాత్రులైన వారు చాలా తక్కువ. ఆశ్రితులచే సేవలు చేయించుకొనుటయే గాని కంసుడు ముట్ట చెప్పుట ఎరుగడు. కేసి మాత్రము కొన్ని కుటుంబములను ఆదరించి లాభములలో కొంత మొత్తమును వేరు చేసి పండగలకు, పబ్బములకు వస్తురూపమునను, ద్రవ్యరూపమునను వారికి ముట్టజెప్పుచుండెను. ఈ కేసి భటవర్గమునకు కంసుని భటులనుకును సరిపడదు.
అభిప్రాయ భేదములు ఎక్కువై పరస్పర విద్వేషములు ప్రబలను. ఆశ్రితులలో వర్గద్వేషములను పాలుపోసి పెంచుట లంచగొండి ప్రభువులను ప్రభుత్వాధికారులను అవలంబించు తాంత్రిక విధానం. వైశాఖ బహుళాష్టమి నాటి ఉదయమున ప్రభుత్వ గోపాలకులు క్షీరములను పెద్ద పీపాల్లో నింపుచున్నారు. ఎడ్ల శకటములపై బయలుదేరి కొందరు ఆ క్షీరమును మధురానగరమునకు తరలించుచున్నారు. చెట్ల కింద బంధింపబడిన గోవులు బలిష్టములై శంఖముల వలె కన్నులకింపుగా ఉన్నవి. మెడలోని గంటలు మ్రోగుచుండగా తోకలు విదిలించుచు ఎందులకో కన్నీరు కార్చుచున్నవి. ఆ గోవులకు ఎదురుగా కొంచెము దూరమున కొన్ని వేల గోవత్సములు బంధింపకయే నిలబడి ఉన్నవి. తల్లుల వైపు తిరిగి ఉన్న దూడలు కదలవు మెదలవు. పాలన్నీయు మిగలకుండా వాణిజ్యమునకే స్వీకరింపగా చనిపోయిన దూడలవి. వారు వారిని భద్రపరిచి పరిశుభ్రము చేసి దూదితో నింపి యథాతథముగా నిలబెట్టిది. అది అచ్చట సంప్రదాయమైనది. కంసుని ఉత్తర్వుల ప్రకారం వారట్లు చేయుట నేర్చిరి. కేసి మాత్రము దానికి అంగీకరింపలేదు. దూడలకు పుష్కలముగా పాలు వదలవలననియు వాణిజ్యమునకై పశువుల సంఖ్య తరతరముల వృద్ధి కావాలననియు వాని మతము. అతని పశుపాలకుల్లో కూడా కొందరు కంసుని గోవత్సముల పద్ధతిని గమనించిరి. దూడలకు విడవలసిన క్షీరమును దొంగతనముగా వేరు చేసి నగర ప్రాంతములలో సొంతముగా వాణిజ్యం ప్రారంభించిరి. దానికి అంగీకరింపని వారు తమకప్పచెప్పిన గోవత్సములను పుష్టిగా పెంచుకొనుచుండిరి. ఇట్లు కేసి వర్గం వారిలో కూడా మరలా 2 వర్గములు ఏర్పడినవి. ఒకరిపై ఒకరికి కంటగింపు. ఒక వర్గం వారు పాలు అపహరించి అమ్ముకొనుచున్నారనియు వత్సములు చనిపోవచున్నవనియు రెండవ వర్గం వారు కేసికి తెలియపరిచిరి. దూడలకు రోగములు వచ్చి చనిపోయినవని మొదటి వర్గం వారు బొంకిరి. ఒకరిని గూర్చి ఒకరు సూటిపోటి మాటలు విసురుటయు వాగ్వాదములు రేగుటయు జరిగినది. కలహము పెద్దదై చేతులు కలసినవి. మీరు దూడలకు మిగలకుండా పూర్తిగా క్షీరం పిండుకొనట మేము ప్రతిదినము గమనించుచూనే ఉన్నాము. గమనించుటయే కాదు, ఈ అసత్యము మన దొరలకు కూడా తెలియజేసిరి. మేమంతయు కనిపెట్టియే ఉన్నాము. మేము దూడలకు వదిలిన క్షీరమును మీరు దొంగతనముగా పిండుకొని పోవచ్చున్నారు. చూచి కూడా ఇంతవరకు చూడనట్లుంటిమి. మేము దొరలతో చెప్పి మేము కొలువు నుండి తొలగింపగలము. మీకే కాదు, మీ అబ్బకు కూడా తరం కాదు. అబద్ధాల పుట్టలు. ఆ మాటే మాట్లాడవలదంటిమి, మాట్లాడదము. ఆ మాటనే 100 మార్లు రెట్టించదము. ఏమి తలకొట్టి మొలిపింతురా? కావలసినచో మొలిపింతుము. మీ గోవులకు మా గోవులకు పుష్టిలో భేదము చూడడు. దానిని బట్టియే మీ స్వామి భక్తి తెలియచున్నది. అవును, ఆ మాట అనవలసింది మేము. గోవుల పుష్టిలో భేదమును గమనించి కూడా సిగ్గులేక మాట్లాడుచున్నారు. మేము మీ వలె అవిశ్వాసులమై నోరు లేని పశువులకు ఆహారం పెట్టుడని ఇచ్చిన సువర్ణములను దొంగిలింపలేదు. ఇక మాట్లాడినచో పండు రాలగలవు. రాలిన పట్లు ఎట్లుండునో ఎప్పుడైనా చూచితివా? ఇదిగో చూడు అని ఒకడు బలిష్టముగా లాగి లెంపకాయ కొట్టాను. 2 దంతములు ఊడిపడి నోట నెత్తురు కారెను. వెంటనే అతడు పశువులను నదల్చు కర్ర తిప్పి బుర్ర మీద బలముగా ఒక్కటి పెట్టెను. బుర్ర చిట్లి నెత్తురు కారెను. వెంటనే కొన్ని కర్రలను కొన్ని బుర్రలను కొట్టుకున్నవి. కర్రలు గెలిచెను. దూరము నుండి చూచుచూ వారి భార్యలు అమ్మో అమ్మో అని రొమ్ము బాదుకొనుచు హోరుహోరును ఏడ్చుచున్నారు. ఇంతలో ఒక నూతన వ్యక్తి వారి నడిమికి వచ్చి ఆగుడని మేఘ గంభీర ఘోషతో గద్దించెను. ఆ వచ్చిన వ్యక్తి పొడుగరిగి పశుపాలనికుని వేషమున మోకాళ్లపైకి పంచె బిగించి కట్టుకొనను. ముదుకు అయిన పైపంచెతో తలపాగతో మెడలో పూసల పేరుతో కుడి చేతిలో లావైన బాణాకర్ర ధరించి ఉండెను. వారు అతన్ని చూచి ఎచ్చటి వారు అచ్చటనే నిలిచిపోయిరి. అంతయు నిశ్శబ్దము. తామట్లెందుకు నిలిచిపోయిరో తమకే తెలియక విరగబడిరి. మరలా తెలివి తెచ్చుకుని కలబడబోచుండగా నూతన వ్యక్తి గట్టిగా గద్దించెను. మూర్ఖులారా, ఇటు చూడుడు అనెను. అందరూ వాని వైపు తిరిగి చూచిరి. అతడు తన చేతి బాణాకర్రతో నేలపై గట్టిగా మోదెను. గాలిలో ఎచ్చటనో దూరదూరములైన లోకముల నుండి స్పష్టముగా వేణుగానములు వినిపించెను. గోవులన్నీయు ఆ దిక్కునకు మొరలెత్తి చూపిరి. ఎల్లరనూ ఆ దిక్కే చూచిరి.
ఆ వైపున ఉన్న వృక్షముల నుండి పారిజాత పుష్పములు జలజల రాలెను. ఇప్ప పువ్వుల చెట్ల నుండి పారిజాత పుష్పములు రాలుట వారందరికీ కన్నులు మిరిమిట్లు గొలిపెను. నూతన వ్యక్తి ఆ పుష్పములను దోసిళ్లతో తీసి మృత గోవత్సములపై జల్లెను. ఆ లేగదూడలు చెంగున దుమికి తల్లులను సమీపించి నురగలు జారునట్లు క్షీరములు గురోలెను. పశుపాలకులెల్లరూ ఆ వ్యక్తి చుట్టూను చేరి సాష్టాంగ నమస్కారములు ఆచరించిరి. ఆ మహనీయుని సమీపమున గాలిలో వీణమీటులు వినిపించెను. వారందరూ మరల మరల మ్రొక్కుచూ ఇట్లనిరి, మహానుభావ, నీవెవ్వరవు? దేవుని వలె దిగివచ్చితివి. నూతన వ్యక్తి, కాదు, దేవుడు వేరుగా దిగివచ్చును. పశుపాలకుడు, అతడు అష్టమ గర్భమని దిగివచ్చును. నూతన వ్యక్తి, అది తెలిసియే ఇట్లు ప్రవర్తించుచున్నారా? పశుపాలకుడు, క్షమింపుడు, మమ్ము మా వారిని రక్షింపుడు, చల్లగా దయచూడు. యజమానుల చిత్తవృత్తిని అనుసరించి మేము మెలగుచున్నాము, అంతేకాని మాకు గోవులయందు భక్తి లేక కాదు. నూతన వ్యక్తి, ఈ గోత్సములతో పాటు మీ దారాపుత్రులు కూడా చచ్చిపోగలరు. జాగరూకతతో ప్రవర్తింపుడు. మీ ప్రభుత్వాధికారులు చచ్చిన మీ దారాపుత్రులను బ్రతికింపలేరు. వారి మృతదేహముల్లో దూది నింపి కుట్టినచో మీ సంసారములు నడుచున. పశుపాలకుడు, రక్షింపుడు, బ్రతికి ఉన్నచో బలుసాకు తినవచ్చును. మాకు మార్గమును ఉపదేశింపుడు. మీ శిష్యులమై మీ కాలు మ్రొక్కుచూ బ్రతుకుగలము. నూతన వ్యక్తి, అక్కరలేదు. మీరు మ్రొక్కదలిచినచో మ్రొక్కులను స్వీకరించుటకొకడు వేరుగా దిగివచ్చును. పశుపాలకుడు, అష్టమ గర్భమున దిగివచ్చువాడైనా అతడు దేవకీదేవి గర్భమున పుట్టగలనని మధురలో కొందరు పెద్దలు చెప్పుచున్నారు. కానీ పాపము దేవకి చెరసాలలో ఉన్నది కదా. నూతన వ్యక్తి, పురాణ పురుషుడు దిగిరాదలిచినప్పుడు చెరసాల అడ్డము కాదు, పిడుగుపడినచో కిరీటం అడ్డుపడిన. దేవకిని చెరపట్టినవాడు కంసుడు కనుక అతడు ఏమగునో మీరే ఊహింపుడు. ఈ కంసుడు కేసి మీకు శాశ్వతము కాదు. వారి కొలువు మీకు జీవనోపాధి అని నమ్మినచో ఎండి వ్రేలాడుచున్న కొబ్బరి మట్టను పట్టుకొని పెనుగులాని వాడు ఏమగునో మీ గతియు అట్లే అగును. మీ ప్రభువుతో ప్రభుత్వోద్యోగులను మీరును నామరూపములు లేకుండా పోవుదురు. పశుపాలకుడు, మాకు మీరే దారి చూపవలను. బిడ్డ పాప గలవాండ్రము, మాకు దారి చూపి రక్షింపుడు. మీ పేరు చెప్పుకొని బ్రతుకుగలము. నూతన వ్యక్తి, అయినచో వినుడు. నేనిప్పుడు తలుచుకొనినచో మేమందరూ సురక్షితముగా ఆలమందలతో మాయము చేసి స్వేచ్ఛ స్వాతంత్రములు గల తావును నిలపగలను. కానీ మీరే ప్రయత్నించి ఆ తావునకు పోవుట మంచిది. పశుపాలకుడు, ఆ ప్రదేశం ఎక్కడ? నూతన వ్యక్తి, గోవర్ధనగిరికి సమీపమున వ్రజమను గ్రామం ఉన్నది. దానికి నందగోపుడు అధిపతి. మీరచ్చటకు పొండు. నందుడు మేము ఆదరించును. ఈ రాత్రి 2వ జాము దాటిన వెనుక గోవులను తోలుకుని బయలుదేరుడు. ఈ గోవులను గోవత్సములను నందగోపుని మందలకు చెందినవి. కేసి భటవర్గమైన ప్రభుత్వోద్యోగులు వీరిని ఎత్తుకొని వచ్చి కంసునకు కేసికి అధీనము చేసిరి. గోవత్సములకు హాని తలపెట్టిరి కనుకనే రక్తపాతం జరిగినది. మూర్ఖులు కర్మఫలములను ఊహింపలేరు. మీరు గోవులను ఎంతగా ఆదరించదరో అంతగా మీ కుటుంబములు క్షేమముతో వర్ధిల్లును. నందగోపుని సొమ్ములు నందగోపునికి అప్పజెప్పి మీరు అతని కొలువున నిలిచినచో క్షేమము కలుగును. పశుపాలకుడు, చిత్తము, మరి మాకు కేసి వలన బాధలు కలుగకుండానట్లు అభయం ఇయ్యవలను. నూతన వ్యక్తి, నందగోపుని రక్షణలో మీకెట్టి ఆపదయు కలుగదు. సురక్షితముగా వర్ధిల్లగలరు. పోయి రండు. ఈ అధ్యాయంలో అసలు మధుర అనేటువంటి దాని సురసేన మధుర దాని చరిత్ర అంతా మొట్టమొదటి మాస్టర్ గారు మనకిచ్చారు. ఈ మధుర అనేటువంటిది కృతయుగంలో మధు అనే రాక్షసుడు ఉండేవాట. అక్కడ అతను దారుడి కాచి జనాల్ని పట్టుకొని వాళ్ళ మెడ నొక్కి చేతులు వెనక్కి విరిచి చెట్టు కొమ్మకు వెళ్ళాడదీసి వాళ్ళు బ్రతికుండగానే వాడి చేతి గోళ్లతో చీల్చి ఆ గోరువెచ్చని రక్తం తాగేవాట. అలా వాడు మొత్తం రక్తం తాగాక మిగతా దేహభాగాలన్నీ ఉడగొట్టి అవన్నీ కూడా ఆ పెళ్ళాం బిడ్డలకి తర్వాత మిగతా వాళ్ళకి చుట్టాలకి అందరికీ పంచిపెట్టేవాట. దాంతో మనుషులు అనేవాళ్ళు ఎవరు కూడా నరమానవుడు ఎవడు కూడా
అటు పోవడానికి భయపడేవాళ్ళట. చాలా నిర్మానుష్యం అయిపోయిందిట. అది మధువనము అనే పేరుతో ప్రసిద్ధికి ఎక్కిందిట. ఆ కృతయుగం చివరిలో ప్రసేనజిత్ అని విష్ణు వంశతో ఉద్భవించిన రాజు ఉన్నట్ట. కోసల దేశాన్ని పరిపాలిస్తూ ఇక్ష్వాకు వంశీయుడు. ఆయన వాణ్ణి సంహరించాట, ఆ మధు అనే రాక్షసుణ్ణి. తర్వాత ఆ వనాన్ని ఋషులకి ధారాదత్తం చేసేట. అప్పటి నుంచి అది మధువనము తపోవనంగా మారింది. ఈ ఋషులందరూ కూడా అక్కడ చక్కగా ఆశ్రమ వాటికలు పెట్టుకొని ఏర్పాటు చేసి ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళట. ఇప్పపూల చెట్లు కోకొలులుగా పెరిగి ఉండేవిట ఆ వనంలో బాగా. త్రేతాయుగంలో కూడా ఇదంతా కృతయుగంలో జరిగింది. త్రేతాయుగంలో కూడా మధువనం సూర్యవంశపు రాజులు, అంటే ఇక్ష్వాకు వంశం అంటే సూర్యవంశం, ఆ రాజుల వంశంలో పాలనలోనే అది ఉండేదిట. అక్కడ ఋషులకు పర్ణశాలను ఏర్పాటు చేయటం, వాళ్ళకి వాసయోగ్యంగా అన్ని సంభారాలు వాళ్ళకి సమకూర్చడం, ఇవన్నీ పరిపాలనలో భాగంగా సూర్యవంశపు రాజులు చేస్తూ వచ్చారట. చాలా పూజ్యభావంతో ఉండేవాళ్ళట. మాంధాత అనే చక్రవర్తి దాకా, మనకు షట్చక్రవర్తుల్లో ఒకటిగా చెబుతారు, ఆ మాంధాత పరిపాలన కాలం దాకా అది అలాగే సాగిందిట. ఆ తర్వాత తరాల్లో ఉండే రాజులు మాత్రం నెమ్మదిగా దాన్ని పట్టించుకోవడం మానేశారట అడవిని. ఆ తర్వాత అఫీషియల్గా త్రశదస్సుడు అనే సూర్యవంశపు రాజకుమారుడు ఏం చేశారంటే, ఈ రాజ్యాల మీద, ఈ మా రాజ్యంలో భాగాలుగా దీన్ని ఉన్నటువంటి అరణ్యాల మీద మాకు బాధ్యత లేదు, అకౌంటబిలిటీ లేదు అని వదిలేసేట, విడిచిపెట్టేసేట. ఇక దాంతో ఎప్పుడైతే అది లేవో అతన్నేమో అనరణ్యుడు అని పేరు, అప్రసిద్ధ బిరుదునామం పొందేట. కానీ కాలక్రమంలో ఎప్పుడైతే ఈ దేశీయులు, మన దేశీయులు ఆ అడవుల్ని పట్టించుకోవడం మానేశారో, విదేశీయులు ఆ అడవుల్లోకి, మ్లేచ్ఛులు అంటే విదేశీయులు రావటం మొదలుపెట్టారు. వాళ్ళు సముద్రం మీదుగా, పశ్చిమ సముద్రం మీదుగాను, అలాగే వాయువ్య దిశలో ఉన్నటువంటి పర్వతాలు, ఆ కొండలు, వాటి మీదుగాను భారతదేశానికి ప్రయాణం చేసి వచ్చి ఆ అరణ్యాల్లో స్థిరపడి అక్కడ ఉండే కలపని, ఇతర వృక్ష సంపదను అవన్నీ వాళ్ళ దేశానికి తరలించడం ప్రారంభించారట. అలా తీసుకెళ్తూ ఉంటే ఇక్కడి వాళ్ళు కొంతమంది బానిస బుద్ధులైన భారత ప్రభుత్వాధికారులు వాళ్ళకి సహాయపడి వాళ్ళవన్నీ కూడా వాళ్ళ దేశాలకి కొల్లగొట్టుకొని పోవడానికి సహకరించారట. అలా సహకరించినందుకు గాను వాళ్ళు వీళ్ళకి అడవి పందులు, కుందేళ్ళు, జింకలు వేటాడి చంపిచేసి ఇచ్చేవారు లంచంగా. ఇలా అయిన తర్వాత కొంతకాలం తర్వాత ఆ పాశ్చాత్యుల్లో నుంచే లవణాసురుడు అనేటువంటి వాడు వచ్చాట. అక్కడికి వచ్చి వాడేం చేశాట, ఇక్కడ గవర్నమెంట్, భారతీయ ప్రభుత్వం వాళ్ళతో నేను బిజినెస్ చేస్తాను, అనుమతి ఇవ్వండి అని చెప్పి వాడు లీజుకి తీసుకున్నట్ట. 1000 ఏళ్లకు తీసుకొని ఉప్పుటేళ్లు ఏర్పాటు చేసి ఉప్పు వాణిజ్యం మొదలుపెట్టాట. దాంతో బాగా ధనవంతుడైపోయి నెమ్మదిగా స్థిరపడి ఆ ప్రాంతానికి రాజయ్య కూర్చున్నట్ట, ఆ మధువనం అనే ప్రాంతానికి. అంతేకాకుండా తన దేశం వాళ్ళకి, వారి నాగరికతను భరతభూమి మీద నెలకొల్పుటకు పెద్ద సన్నాహాలు చేశాట. ఇక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ కల్చర్ని ఇక్కడ బాగా అందరిలో వ్యాపించేట్టు చేయడానికి వాడు ఏర్పాట్లు చేశాట. అంటే ఉప్పు వాణిజ్యంతో భారతీయుల నుండి గణించిన సువర్ణాల ఆ బంగారంతో వాడు ఏం చేశాట, ఇక్కడ వైద్యాలయాలు, విద్యాలయాలు స్థాపించాట. అందులో వేద విద్య మీద నమ్మకం లేని వాళ్ళు అక్కడ విద్యాభ్యాసం చేయవచ్చు అని ఆహ్వానించాడు. ఇది మన భారతీయుల్లోనే ఎవరికైనా వేద విద్య మీద నమ్మకం లేదే రావచ్చు ఇక్కడ మా విద్యాలయాల్లో అని. అక్కడ విద్యాభ్యాసం చేసేవాళ్ళకి యజ్ఞోపవీతాలు ఉండకూడదు అని చెప్పాడు. వేదాలు చదవటము, యజ్ఞాలు చేయడం అనేటువంటిది పనికిరాదు అని చెప్పాడు. అంతేకాకుండా పశ్చిమ ఖండవాసులైన వాళ్ళ మతజనమైన కంకపక్షి లాంఛనాలు ధరింపవలను, డ్రెస్ కోడ్ దగ్గర నుంచి. నెక్స్ట్, అలాంటి అంగీకరించి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మార్గాన్ని వాళ్ళకి మాత్రమే ఉచితంగా సేవ చేయాలి. అప్పుడు ఇది సేవ ఎలా అవుతుంది, ఒక పర్టికులర్ దాన్ని నమ్మి ఒప్పుకున్నటువంటి సిద్ధాంతాలను ఒప్పుకున్న వాళ్ళకే వైద్య సేవలు చేస్తాం, వాళ్ళకే విద్య నేర్పుతాం. ఒకవేళ మిగతా వాళ్ళు కనుక విద్యాభ్యాసం చేయదలిస్తే లేదా వైద్య సహాయం కావాల్సి వస్తే వాళ్ళు ఎంతో అమౌంట్ ముట్ట చెప్పాల్సి ఉంటుంది, బంగారం అపారంగా సువర్ణాలు చెల్లించాలి. ఇలా లవణాసురుడు ఒక వర్గాన్ని ఒక చిన్న పరిపాలక వర్గంగా ఏర్పాటు చేసుకొని ఈ వ్యవహారాలను నడిపేట. వాళ్ళు దాంతో ఏం చేశారట, వారి దేశంలో వర్గభేదములు రేపిరి. అంటే వాడి మార్గాన్ని ఎవరైతే అంగీకరించి దానికి సిద్ధపడి వస్తారో వాళ్ళకి విద్య, వైద్యం ఉచితం. మిగతా వాళ్ళకి ఆ విద్యా వైద్యం కావాలంటే చాలా కాస్ట్. అంతేకాకుండా ఇంకోటి కూడా ఏమిటి ఇక్కడ చేస్తుంది వాడు, దీనివల్ల ఏం జరుగుతుంది, ఇక్కడ ఉండే మనుషుల్లోనే వర్గభేదాలు సృష్టించడం మొదలుపెట్టారట వాళ్ళు. దాంతో ప్రజలు రకరకాలుగా చిరిపోయి గొడవలు మొదలైనట. ఎప్పుడైతే అది బ్యాలెన్స్ తప్పిందో
రాముడి యొక్క తమ్ముడైనటువంటి శత్రుఘ్నుడు ఆ లవణాసురుని యుద్ధంలో సంహరించడం చేశాట. అంతే చేయట్లే, వాడిని చంపడమే కాకుండా వాడి బ్యాచ్ మొత్తాన్ని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టేశాట, పూర్తిగా ఆ నావలపై ఎక్కించేలా తరివేశాట. దానికి మెచ్చి రాముడు శత్రుఘ్నుడిని ఆ మధువన రాష్ట్రానికి రాజుగా నియమించాట. శత్రుఘ్నుడు మధువనానికి సమీపన రాజధాని నిర్మాణం చేసి దానికి మధుర అని పేరు పెట్టాట. ఆ మధురా పట్టణమే ప్రస్తుతం ఉగ్రసేనుడికి సంబంధించి అదేంటి సంక్రమించినటువంటి మధురా పట్టణము. ఆ ఉగ్రసేనుడు ఏం చేశాట, ఈ మధువనంలో పండ్ల తోటలుగా మార్చాట మధువనం మొత్తాన్ని. కొన్ని వేల కుటుంబాల వాళ్ళు వనపాలకులుగా పనిచేస్తూ జీవనోపాధి గడించుకొని అక్కడ హాయిగా వాస్తవ్యత ఏర్పాటు చేసుకొని చక్కగా నివసిస్తూ ఉన్నారట. అక్కడనే వసుదేవుడు కొంతకాలం నివసించి గోగణాన్ని బాగా వృద్ధి చేసి దాన్ని వైశ్య కుటుంబాల వాళ్ళకి ఇచ్చాట. అంతేకాకుండా ఈ నగర వాణిజ్యం అనేటువంటి దాన్ని వదిలిపెట్టి వసుదేవుని ఉద్యమానికి ఎవరైతే ఇష్టపడ్డారో అలాంటి వైశ్యులకి ఆ వ్రజగణం అని పేరుట. వ్రజగణము అంటే అర్థం విడిచిపెట్టిన వారని అర్థం. దేన్ని విడిచిపెట్టారు? ఈ భౌతిక అలసత్వము నగర సుఖాలు వీటిని వదిలిపెట్టి వాళ్ళు ఈ ప్రాంతాలకు వచ్చేసి గ్రామాలకి తరలి వచ్చినట్లు వచ్చి చక్కగా ఆ పాడి పంటలు తర్వాత ఈ పశు సంపద వీటిని వృద్ధి చేయడం అనేటువంటి దానిలో ఉన్నారు. ఇదే కావాల్సింది, వీటిని డెవలప్ చేయడం కావాలి అనేటువంటిది ఆయన ఉద్యమం వసుదేవుడిది. దానికి గాను నందుడు మొదలైన వాళ్ళు వచ్చారన్నమాట. ఆ వచ్చినటువంటి వాళ్ళకి ఆయన ఏం చేశాడంటే ఆ భూముని పూర్తిగా ధారాదత్తం చేసి ట్యాక్సులు కూడా లేకుండా చేసేసాడు వాళ్ళకి. కంసుడు వసుదేవుణ్ణి ఉగ్రసేనుణ్ణి కారాబద్ధుల్ని చేసిన వెనక ఆ మధువనంలో ఉండే వైశ్య కుటుంబాలను వెడలగొట్టాట. వీడేం చేశాడు, తండ్రిని అలా బావగారిని ఇద్దరిని కూడా జైల్లో పెట్టిన తర్వాత ఆ వైశ్యుల కుటుంబాన్ని మొత్తాన్ని అక్కడి నుంచి వెడలగొట్టేసి ఆ ఆలమందరిని స్వాధీనం చేసుకున్నట్ట. అప్పటి నుండి ఆ వనం ప్రభుత్వ పశు విక్రయశాలగా మారిందిట. అంటే వాళ్ళేమో దాన్ని డెవలప్ చేశారు, వీడు దాన్ని బిజినెస్ చేయడం మొదలుపెట్టాడు, అమ్మటం అనేటువంటిది. అక్కడ గోవర్ధన సీమ ఇందరి గ్రామంలో నందగోపుని అధీనంలో ఉన్న వ్రజ కుటుంబం వారి దగ్గర నుండి సుంకముగా కొన్ని లక్షల ఆవుల్ని కేసి స్వాధీనం చేసుకున్నాడు. కొన్ని లక్షల ఆవులట, 1-2 కాదు. చేసుకొని అందులో సగం మాత్రమే లెక్క చెప్పి కంసుడికి అప్పచెప్పాట. మిగతా వాటిని రహస్యంగా హస్తినాపురానికి చేర్చాట. చేర్చి అక్కడేం చేశాట, అక్కడుండే నగరంలో వాళ్ళకి పాలు నెయ్యి వెన్న అమ్మటం అనేది చేయడం కోసం పెద్ద గోవుల కేంద్రం ఏర్పాటు చేశాట. దాని మీద వచ్చే ఆదాయంలో 3వ వంతు కేసి ఇంకో 3వ వంతు ధృతరాష్ట్రుడు, మిగతాది అక్కడ ఉండే హస్తినాపురంలో కోశాగారానికి. అంటే ఆ రాజ్యంలో ఉండే కోశాగారానికి మొత్తం పోవట్లే, మిగతాది వీడు పంచుకుంటున్నారు. దానిలో ధృతరాష్ట్రుడు కూడా వాడి ఇండివిజువల్గా పంచుకుంటున్నాడు, తీసుకుంటున్నాడు. అలాగే మధువనంలో కూడా ఒక గోవుల కేంద్రాన్ని ఏర్పాటు చేసేట వాడు. అందులో వచ్చే ఆదాయం మాత్రం సగమేమో కంసుడికి సగం కేసిగిట. దాంతో అక్కడ ఉండే గోవులను సంరక్షణ చేయడానికి కంసుడు ఎవరినైతే పెడతారో వాళ్ళలో కేసికి విశ్వాసపాత్రులైన వాళ్ళు ఉన్నారు, కానీ కంసుడికి విశ్వాసపాత్రులైన వాళ్ళు ఎవరు పెద్దగా లేరట. కారణం ఏంటంటే వీడు ఆ కిందటి వాళ్ళని ఎవరిని పట్టించుకోట, వాళ్ళకి మళ్ళీ ఏదైనా ఇవ్వటం అవి చేయట, ఊరికి శాలరీ తప్ప. కానీ వాడలా కాదట. ఎవడు కేసి ఆ కుటుంబాల వాళ్ళని ఆదరించి ఆ వచ్చే లాభాల్లో కొంత మొత్తం వేరు చేసి పండగలకి పబ్బాలకి వస్తు రూపంలో ద్రవ్య రూపంలో వాళ్ళకి ముట్ట చెబుతూ ఉంటాడట. దాంతో అక్కడున్నే భటుల్లో కేసి భటులు వర్సెస్ కంసుడి భటులు అయ్యారట. వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడం మొదలుపెట్టారట ఒకళ్ళనొకళ్ళు. అయితే ఇక్కడ మాస్టర్ గారు ఒక మాట చెబుతారు, ఆశ్రితులలో వర్గద్వేషములను పాలుపోసి పెంచుట లంచగొండి ప్రభువులను ప్రభుత్వాధికారులను అవలంబించు తాంత్రిక విధానము అన్నారు. అలా ఎందుకు చేస్తారు అంటే వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, వీళ్ళ జోలికి రారు. నిజానికి ఇద్దరు ఎక్స్‌ప్లాయిటేషన్ గురవుతున్న వాళ్ళే, కానీ ఆ రియలైజేషన్లో ఉండరు. ఇద్దరు కూడా వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు, వీళ్ళ పబ్బం గడుస్తూ ఉంటుంది. ఇది మనం అప్పటికీ ఇప్పటికీ ఎప్పుడు చూస్తూ ఉండొచ్చు. ఇది ఇలా ఉండగా ఇదంతా చరిత్ర అంతా చెప్పుకుంటూ వస్తూ ప్రస్తుతం వైశాఖ బహుళ అష్టమి నాటి కథ ఉదయం పూట. ఆ రోజు అక్కడ ఉండేటువంటి ఆ ప్రభుత్వ గోపాలకులు క్షీరమును పెద్ద పెద్ద పీపాల్లో నింపుతూ ఉన్న టైంలో ఎడ్ల శకటములపై బయలుదేరి కొందరు క్షీరమును మధురానగరానికి తరలిస్తూ ఉన్నట్ట. ఆ పీపాలన్నింటినీ కూడా అమ్మకడం కోసం చెప్పి మధురానగరానికి పట్టుకెళ్తూ ఉన్నట్ట. చెట్ల కింద బలిష్టమైన గోవులు అలా శంఖాల వలె కనులకింపుగా ఉన్నాయిట. మెడలో గంటలు మోగుచుండగా తోకలు విదిలిస్తూ ఉన్నాయిట అక్కడ. కానీ ఎందుకో కన్నీరు గారుస్తూ ఉన్నాయిట. వాటికి ఎదురుగా వాటికి కొన్ని వేల గోవత్సాలు కూడా బంధింపకుండా ఉన్నాయిట.
కానీ అవి తల్లుల వైపు తిరిగి ఉన్న దూడలు కదలట్లేదు, మెదలట్లేదట. కారణం ఏంటంటే అవన్నీ ఎప్పుడూ చచ్చిపోయినాయి. అదే ఆ లోపలవన్నీ తీసేసి క్లీన్ చేసి దూది పెట్టి కుట్టి వాటి ఎదురుగుండా పెట్టారట. అవి పెట్టి పాలు పిదుగుతూ ఉంటారు. ఇది అప్పుడే ఉన్నదన్నమాట. అది అచ్చట సంప్రదాయమైనది. కంసుని ఉత్తర్వుల ప్రకారం వారు అట్లా చేస్తూ ఉన్నారట. కేసి మాత్రం దాన్ని అంగీకరించలేదట. ఎందుకంటే అలా చేయకుండా వాటికి కొంత విడిస్తేనే మళ్ళా ఆ గోసంపద పెరుగుతూ ఉంటుంది తప్ప కకృతిపడి వాటికి ఆహారం పెట్టకుండా ఎండగట్టి వాటి యొక్క దూడల్ని, ఆ గోవత్సాలు దూడలు ఏవైతే ఆ పాలను స్వీకరించడం చేయకుండా చంపేసి ఇలా చేసి ఆ పాలని కూడా అమ్ముకుందాం అని కకృతి పడితే వాటి యొక్క సంఖ్య తరిగిపోతుంది అని అతనికి అదైతే ఇష్టం లేదట. దాంతో అక్కడ ఉండే వాళ్ళలో కేసీ వర్గం ఒకటి, కంసుడి వర్గం ఒకటి కదా, ఆ రెండు కూడా మళ్ళా రెండు వర్గాలు అయిపోయి ఒకళ్ళకి కంటకింపుట. ఎవరికి? కేసీ వర్గంలోనే. కేసీ వర్గంలో కూడా మళ్ళీ రెండు రకాల వాళ్ళు ఉండేవాళ్ళట. ఏంటి? ఒకళ్ళేమో కంసుడి టైప్లో ఇక్కడ కూడా ఆపాలను కూడా కకృతిగా అమ్ముకుందాం అనుకునేవాళ్ళు ఒకళ్ళు, వాళ్ళు అమ్ముకునేవాళ్ళు కూడా అట. కానీ ఆ లెక్క చెప్పేవాళ్ళు కాదు. ఎవరికి? కేసుకి చెప్పకుండా ఇక్కడ ఉండే అధికారులు వాళ్ళు సంపాదించుకునేవాళ్ళు. అలా కాకుండా కేసు చెప్పినట్టుగా ఉండేవాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు. కేసు చెప్పినట్టుగా ఉండేవాళ్ళకి వాళ్ళ ఆదాయం రావట్లేదుగా, వీళ్ళేమో ఆదాయం సంపాదించుకుంటున్నారుగా, అది కంటగింపుగా ఉండేది. దాంతో వాళ్ళ మధ్య ఒకళ్ళొకళ్ళు కొట్టుకుండేవాళ్ళట. అలా ఇప్పుడు కేసీ వర్గంలో ఉండేటువంటి వాళ్ళల్లోనే ఆ గోవత్సాలని చంపకూడదనేటువంటి బ్యాచి, గోవత్సాలని చంపి వాటిని కూడా సొమ్ము చేసుకుంటూ అధికారులే మిగుతూ ఉన్న బ్యాచి, ఇట్లాంటి రెండు రకాలుగా ఉన్న వాళ్ళ మధ్య కొట్లాట మొదలైంది ఆ రోజున. అది నెమ్మదిగా పెరిగి మాటలతో నుంచి చేతల దాకా వచ్చిందిట. అప్పుడు వాళ్ళ మధ్య సంభాషణల్లో మీరు దూడలకు మిగలకుండా పూర్తిగా పాలు పిండుకోవడం మేము గమనిస్తూనే ఉన్నాం అన్నట్టు ఒక వర్గం వాళ్ళు. అంటే గమనించడే కాదు, ఈ అసత్యాన్ని దొరలకు కూడా తెలియజేసిరి. మాకు తెలుసు మీరు ఇది అసత్యం అంటున్నారు వాళ్ళు. మేము అలా ఏం చేయలేదు, కానీ మీరు అసత్యాన్ని వెళ్ళి రాజుగారికి చెప్పారు, మేమంతా కనిపెడుతూనే ఉంటున్నాం, జాగ్రత్త, మేము ఆ పని చేస్తుంది మీరు, కాబట్టి మీ గురించి కంప్లైంట్ చేసి మీ జాబ్స్ ఊడగొడతాం అని అన్నారు. వాళ్ళు అన్నారు, మీ కాదు, మీ అబద్ధరం కూడా కాదు, అబద్ధాల పుట్టలు, మీరు అబద్ధాలు చెబుతారని వీళ్ళు అన్నారు. ఆ మాటే మాట్లాడద్దన్నా ఏముంది, అక్కడ రీజను పాడు ఉండదు. కొట్లాడ మొదలైన తర్వాత అది ఎడుదారి తీస్తుందో అలా నెమ్మదిగా వాళ్ళు కొట్టుకొని ఏం చేశారు, చివరికి పళ్ళు రాళ్ళ కొడతాను ఒకడు అన్నాడు. అనగానే ఇంకోటి రాలిన పళ్ళు ఎట్లా ఉంటాయో తెలుసు అని చెప్పి వీడు పీకాడు వాడిని. 2 పాలు రాళ్ళు పడ్డాయిట. దాంతో నెమ్మదిగా అక్కడితో మొదలై నెమ్మదిగా ఆ పశువులు ఎదిరించే కర్రలు ఉంటాయి కదా, అవి పైకి లేపారట. బలంగా వాడు కొట్టుకోవడం మొదలుపెట్టారట. ముందు ఒకటి నెత్తిన కొట్టారట, బుర్ర చిట్టి నెత్తురు గారిందట. వెంటనే జరిగింది ఏమిటా, చూడంగానే రియాక్షను, కొన్ని కర్రలు కొన్ని బుర్రలు కొట్టుకున్నాయిట. మాస్టర్ గారు చెప్పడం అక్కడ కర్రలు గెలిచాను, మరి బుర్రలే పగులుతాయి కానీ కర్రలు కాదుగా పగిలేది. అంటే ఎంత మూర్ఖత్వం చూడండి. దూరం నుండి చూస్తున్న వాళ్ళ భార్యలేమో రొమ్ములు బాదుకొని హోరుమని ఏడ్చారట. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో ఒక నూతన వ్యక్తి వాళ్ళ మధ్య వచ్చి ఆగు అని ఒక పెద్ద మేఘ గంభీర ధ్వనితో అనేటప్పటికీ అందరూ కూడా అలా ఆగిపోయారట. తను పొడుగ్గా ఉన్నట్ట, పశుపాలకుని వేషంలోనే ఉన్నట్ట, మోకాళ్ళపైకి పంచె బిగించి ఉన్నట్ట, ముదుగని పంచె ధరించి ఉన్నట్టు, పై పంచెతోనూ తలపాగాతోనూ మెడలో రంగుల పూసల పేరుతోనూ కుడి చేతిలో లావైన బాణకర్ర ధరించి ఉన్నట్ట. అతన్ని చూస్తూనే ఎక్కడి వాళ్ళు అక్కడ ఆగిపోయారట. అప్పుడు అతను అన్నట్ట, అలా ఎందుకు వాళ్ళు అతను చెప్పగానే అలా ఆగిపోయారో వాళ్ళకే తెలియదు. అంటే అతనిలో ఆ శక్తి పనిచేసింది వాళ్ళ ఎడల. అప్పుడు మళ్ళీ వాళ్ళొక్కసారి వాళ్ళ కాన్షియస్లోకి వాళ్ళు వచ్చారు. మనం ఏంటి మర్చిపోయి కొట్టుకోవడం ఆపేమేమిటి అన్నట్టుగా మళ్ళీ కొట్టుకుందాం అనుకోబోతూ ఉండగా ఆయన మళ్ళీ గద్దించి మూర్ఖులారా ఇటు చూడు అన్నట్ట. అనేటప్పటికి అందరూ మళ్ళీ అతని వైపు తిరిగి చూశారట. అతను ఆ బాణాకరతో నిలబడి గట్టిగా అలా అన్నట్టు ఒకసారి. అంతే, ఎక్కడెక్కడి నుంచో వాళ్ళకి వేణుగానం వినబట్టం మొదలైందిట. ఈయన నేలపీద దాంతో కొడితే ఎక్కడి నుంచో వాళ్ళకి ఒకసారి అవ్యక్త లోకాల్లో నుంచి వేణుగానం వినబట్టం మొదలైంది. దూరం నుంచి స్పష్టంగా వినబట్టం మొదలైనండి. ఇంతలో అక్కడున్న గోవులన్నీ కూడా ఆ దిక్కకు మోరలెత్తి చూస్తూ ఉన్నాయిట. ఎల్లరూ ఆ దిక్కే చూస్తున్నారట. ఇంతలోకి అక్కడన్న ఇప్పపూల చెట్లు అని చెప్పుకున్నాం కదా, కానీ వాటిల్లో నుంచి ఇప్పపూల బదులు పారిజాత పుష్పాలు రావటం వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారట. ఏంటిది, ఇప్పపూల చెట్లు ఏమిటి, ఇప్పపూల బదులు పారిజాత పుష్పాలు రావటం ఏమిటి? అవి దోసుళ్లతో తీసి ఆ పారిజాత పుష్పాలను ఎలా ఆయన చేత్తో తీసుకున్నట్ట దోసిళ్లతో ఆ నూతన వ్యక్తి. అక్కడ ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నాయి కదా దూడలన్నీ కూడా, కుట్టి ఉన్నాయి కదా దూద్తో, వాటి మీద వాటిని చల్లాడట. ఎప్పుడైతే ఆయన అలా చల్లాడో అవన్నీ ఒక్కసారిగా బ్రతికి జీవం వచ్చిన అయిపోయి పరిగెత్తుకుంటూ తొల్లల దగ్గరికి వెళ్ళిపోయి పాలు త్రాగటం మొదలుపెట్టినాయిట.
అది చూసి వాళ్ళు అక్కడ తల్లులకు సమీపించగానే ఆమె నురగలు జారినట్టు క్షీరం రోలినేట. అది చూడంగానే వాళ్ళందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేశారు. చనిపోయినవి బ్రతికి రావటం ఏమిటి, ఇప్ప పూల దానికేమో పారిజాత పూలు రావటం ఏమిటి, అవి చల్లేటప్పటికీ అవి బ్రతికి రావటం ఏమిటి. వాళ్ళు ఒక్కసారి ఆయన సమీపానికి వెళ్ళేటప్పటికి వీణమిటలు వినపడటం మొదలైనట ఆయన చుట్టూ కూడా. ఇందాకేమో వేణు వినబడితే ఈసారి వీణమిటలు వినిపించినాయట. మళ్ళీ ఇంకోసారి ముఖ్య మహానుభావ ఎవరు నువ్వు అని అడిగారట. అని దేవుని వలే దిగి వచ్చితివి అన్నారు. కాదు, దేవుడు వేరుగా దిగివచ్చును అన్నట్టు ఆయన. అతడు అష్టమ గర్భమున దిగివచ్చును అన్నట్టు వాళ్ళల్లో ఒకడు. అది తెలిసియే ఇట్లా ప్రవర్తిస్తున్నారా అని అడిగట్ట ఆయన. అడిగితే క్షమించండి, మా వారిని రక్షించండి, మాదేముంది, యజమానులు ఏం చెబితే దాన్ని ఫాలో అవడమే కదా, అంతకంటే మాకు చేయగలిగింది ఏముంది, ఈ గోవుల మీద మాకు భక్తి లేక కాదు అన్నారు వాళ్ళు. అయితే మీరు ఇట్లా కనుక మీరు ప్రవర్తిస్తూ మీ పై యజమానుల కోసం ఇట్లాగే కనుక చేస్తే మీరు మీ భార్యా బిడ్డలతో సహా చచ్చిపోతారు, జాగ్రత్త. మీ ప్రభుత్వాధికారులు చచ్చిన మీ దారాపుతులను బ్రతికింపలేరు. కాబట్టి వారి మృతదేహాల్లో దూది నింపి కుట్టించో మీరు సంసారాలు చేస్తారా? మీ భార్యా బిడ్డల్ని చంపుతారు రేపు వాళ్ళు. ఆ దేహాల్లో ఈ దూడలకి ఎలా అయితే దూది నింపి కుట్టారో అలా కొడతారు, వాటితో మీరు కాపురం చేస్తారా అని అడిగాడు. అంటే ఇట్లాగే ఉంటే జరగబోయేది అది అని చెప్పాడు. వాడు రక్షించండి, బ్రతికుంటే బలుసాగు తినచ్చు, మాకు మార్గం ఉపదేశించండి, మీ శిష్యులపై మీ కాళ్ళు మొక్కుతామన్నారు. అక్కర్లేదు, మీరు మొక్కదలించో, అవతారమూర్తి దిగి వస్తాడు కదా వేరుగా, అతనిగా మొక్కులు స్వీకరిస్తాడు, ఆయన మొక్కండి తర్వాత. అనగానే ఓ పశుపాలకుడు అష్టమ గర్భంలో దిగి వచ్చేవాడైనా అతడు దేవకీ గర్భంలో పుడతాడని చెప్పి మొదలలో కొందరు పెద్దలు చెప్పుకుంటున్నారు, కానీ పాప వాడు జైల్లో ఉంది కదా అన్నాడు. ఆయన దిగి వచ్చేటప్పుడు ఈ జైలు లాంటివి ఏవి అడ్డు రాదు, ఎందుకంటే పిడుగు పెడితే కిరీటం అడ్డా అన్నారు. పిడుగు పడుతుంది అనుకోండి, మనం కిరీటం పెట్టుకుంటే ఏం కాదని ఉండదుగా, అలాంటిదన్నమాట ఇది. ఇది మనకి శ్రీకృష్ణుడు ని లెక్క చేయక ఒకడు చాలా ఘోరంగా ప్రవర్తిస్తూ ఉంటే వాడితో ఆ మంత్రి చెబుతాడు, ఏమండి డేంజర్ అండి, ఏమనుకుంటున్నారు ఆయన అంటే, జాగ్రత్త అంటే ఏం పర్లేదు, నాకు నేను రాజ్యానికి రాజుని, ఈ ఆయన చక్రధారి అంటే నాకు కిరీటం ఉందన్నట్ట. ఆయన చక్రం వేస్తే ఈ కిరీటం అడ్డా, తల లేచిపోదా? ఆ ప్రయోగాన్ని ఇక్కడ మాస్టర్ గారు ఉపయోగించారనమాట. దేవకిని చెరబట్టినవాడు కంసుడు, అతడేమగునో మీరే ఊహింపుడు. ఈ కంసుడు కేసి మీకు శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళని పట్టుకొని మీరు ఫాలో అవ్వడం ఎలాంటిదంటే, తాటి మట్టలు అంటాం కదా, కొబ్బరి మట్టలు ఎలాడుతూ ఉంటాయి కదా, ఆ ఎండిపోయిన కొబ్బరి మట్టల్ని పట్టుకొని ఉందామనుకుంటే ఎంతసేపు, అట్లాగే అవుతుంది మీ గతి కూడా. మీ ప్రభువుతో పాటు, ప్రభుత్వాధికారులతో పాటు మీరు కూడా నామరూపాలు లేకుండా నశిస్తారు. అయ్యా అట్లయితే మీరే దారి చూపెట్టాలి, మా కర్తవ్యం ఏమిటో చెప్పండి, మీ పేరు చెప్పుకొని బతుకుతామన్నారు. అయితే వినండి, నేను తలుచుకుంటే ఇప్పుడే మిమ్మల్ని ఇక్కడ మాయం చేసి సేఫెస్ట్ ప్లేస్కి మీ ఆవులతో సహా వెళ్ళేట్టు చేయగలను, కానీ అలా నేను చేయటం కాదు, మీరే ప్రయత్నించి ఆ పని చేయడం మంచిది, వెళ్ళటం మంచిది అన్నారు. అనగానే వాళ్ళు ఆ ప్రదేశం ఎక్కడికి వెళ్ళాలి మేము అడుగుతారు. అంటే గోవర్ధనగిరి సమీపంలో వ్రజం అనే గ్రామం ఉంది, నందగోపుడు అధిపతి, అక్కడికి వెళ్ళండి మీరు. ఈ గోవులను కూడా తీసుకొని రాత్రి 2వ జాము దాటిన తర్వాత వెళ్ళండి, ఇవన్నీ ఆయనకి చెందినవే. అక్కడి నుంచే కేసీ వాళ్ళు సుంకం చెప్పి లక్షల గోవులు తీసుకొచ్చారు అది వరకు. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళిపోండి, ఆయనకు అధీనం చేయండి, మీరు కూడా అక్కడే ఉండిపోండి, సరిపోతుంది అని చెప్పారు. కాకపోతే కేసీ భటవర్గంలో ప్రభుత్వోద్యోగులు వీటి తీసుకొచ్చారు, వీటికి హాని కూడా తలపెట్టారు, చంపేశారు, దాని ఫలం వాళ్ళు ఎట్లాగో అనుభవిస్తారు, మీరున్నా వెళ్ళి సేఫ్గా క్షేమంతో ఉండండి, ఈ వీటిని ఆయనకు అప్పజేయండి అని అడిగారు. ఆయన కూడా మీకు తీసుకెళ్ళి ఆయన జాబ్ ఇస్తారు, ఆయన కొలువులో మిమ్మల్ని పెట్టుకుంటాడు, మీరు సేఫ్గా ఉంటారు అని. అంటే ఇప్పుడు ఆయన అడిగాడు, పశుపాలకుడు అన్నాడు, మీరు చెప్పింది బాగుంది చిత్తం, కానీ ఇవన్నీ కేసీ దగ్గర కదా వీళ్ళు పనిచేస్తోంది, ఆయన నుంచి మాకు ప్రాబ్లమ్స్ ఏం రావా, అలా రాకుండా ఉండడం మీరు అభయం ఇవ్వలను అని అడిగాడు. అంటే నందగోపుడి రక్షణలో ఉంటే మీకు ఏ భయం ఉండదు, కేసీ కానీ ఇంకోటి కానీ ఏమీ చేయలేరు, మీకు అన్ని ఆపదలు పోయినట్లే సురక్షితంగా వర్ధిల్లుతారు అని చెప్పి ఆయన అక్కడ పోయి రండి అని చెప్పాట. ఇంతకీ ఎవరైనా అంటే సనత్ కుమారుడే ఆ రూపంలో వచ్చాడు, సనత్ సుజాతుడు కాదు, సనత్ కుమారుడు. తర్వాత అధ్యాయంలో మనకు అది అర్థమవుతుంది. వాసుదేవ తర్వాత అధ్యాయం 14వ అధ్యాయం. గోవర్ధనగిరికిని మరి ఒక పర్వతనమునకు నడుమనున్న లోయలో ఆమ్రవనము అనబడు విశాలమైన ప్రదేశము కలదు. అందు తరతరముల నుండి మామిడి చెట్లు గుబురులుగా పెరిగి ఆ ప్రదేశమును మాటు చేయుచున్నవి.
గుబురులలో నుండి వెలువడి కొన్ని వందల రాచిలుకల గుంపులు గలగలమని కలకూజితములు చేయుచు చెట్టు నుండి చెట్టునకు పరిగెత్తుచున్నవి. వైశాఖ బహుళైకాదశి నాటి ప్రొద్దుటి ఎండపొడలో పరువెత్తుచున్న చిలుకల గుంపులు బంగారు నీరు తీసిన పిట్టల బొమ్మల వలె కనిపించుచున్నవి. చెట్లపై చేరి పలుకవారిన బలిష్టములైన మామిడి పండ్లను ముక్కలతో తొలుచుకొని తిని టెంకలు రాలగొట్టుచున్నవి. ఒక మావి గుబుల నడుమ విశాలమైన సమతల ప్రదేశమున 500 మంది వ్రజయువకులు చేరి వ్యాయామ సాధన చేయుచుండిరి. కొందరు ఈటలను వేగముగా తిప్పుచుండగా మరికొందరు నలుదిక్కుల నుండి వారిపై రాళ్ళు రువ్వుచుండిరి. రాళ్ళు యువకులను తాకక ఈటలను కొట్టుకొని క్రింద పడుచుండెను. మరికొందరు యువకులు బల్లెములను దూరమున ఉన్న ఎండిపోయిన బూరుగు చెట్ల వైపునకు విసురుచుండిరి. ఈటలు బూరుగులకు గుచ్చుకొని లోతుగా దిగిన వేగమునకు వణుకుచున్నవి. ఇంకనూ కొందరు యువకులు కత్తిసాము కత్తి యుద్ధము నేర్చుచుండిరి. మరికొందరు బాణాకర్రలను త్రిప్పుచు పలు వరుసలలో సాముగరడీలు అభ్యసించుచుండిరి. అందరూ ఒక్క మారు తమ తమ పరిశ్రమ మాపి నిశ్శబ్దముగా నిలబడిరి. వారందరికీ ప్రధానాచార్యుడైన రణగోపుడు వచ్చి హస్తసంజ్ఞ చేయగా వారందరూ సమీకరించుకొని చక్కగా మండలముగా నిలబడిరి. ప్రధానాచార్యుని వెనక శతగోపుడు నందగోపుడు మందస్మితములైన ముఖములతో తలపాగలు కిర్రు చెప్పులు బాణాకర్రలు ధరించి నడిచి వచ్చి మండలము నడుమ నిలబడిరి. ఎల్లరూ నమస్కరింపగా వారును నమస్కరించిరి. నందగోపుడు, సాధన బాగుగా సాగుచున్నదని తలచెదను. మీరందరూ జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నాటికి సంసిద్ధులుగా ఉండవలను. ప్రధానాచార్యుడు, కేసి భటులకు సమాధానము చెప్పు వరకు ఇప్పటికే సంసిద్ధులుగా ఉన్నారు. నేటి నుండి ఎవ్వరునో గోధుమలను కానీ గోవులను కానీ ప్రభుత్వమునకు చెల్లింపవలసిన పని లేదు. ఇదివరకే చిరకాలము నుండి పరిశ్రమ చేసిన వారు పలువురు మన యువకులలో గలరు. నందగోపుడు, అయినచో మీకొక శుభవార్త తెలిపెదను. కంసనిచే కేసిచే కొనిపోబడిన మన గోగణములో కొంత భాగము తిరిగి వచ్చుచున్నది. నేటి సాయంకాలమునకు మన మందలో చేరగలదు. వానితో పశుపాలకులు కూడా వచ్చి మన వ్రజబలములో కలిసిపోవుటకు అంగీకరించిరి. ప్రధానాచార్యుడు, ఇది ఎట్లు సంభవము? నందుడు, మన శతగోపుని సోదరుడొకడు చిన్నప్పుడే ఇల్లు విడిచిపోయి హిమాలయముల్లో తపస్సు చేసి సిద్ధులు సాధించెను. అతడు చాలా మహిమలు కలవాడు. తన యోగశక్తితో భవితవ్యమును దర్శించెను. పురాణ పురుషుడు దేవకి అష్టమ గర్భమున పెరుగుచుండట నెరిగి అతడు సహకరించుటకై హిమవత్పర్వత సీమల నుండి దిగివచ్చెను. అతడు మొట్టమొదటగా మధువనమందలి గోశాలలో దర్శనమిచ్చి మహిమలు చూపి అచట వారిని వశపరుచుకొనను. దాని వలన మనకిది సాధ్యమైనది. నందగోపుడిట్లు వివరించుచుండగా దూరము నుండి ఒక గోపయువకుడు వేగముగా పరుగెత్తుకొని వచ్చుటను కొందరు గమనించిరి. అతడు సూటిగా మండలమున ప్రవేశించి నందని ఎదుట నిలిచి ఆయాసపడుచూ ఇట్లనను, ఈ గోముఖ గ్రామం వైపునకు కేసి అనుచరులైన ప్రభుత్వ భటులు నడిచి వచ్చుచున్నారు. నందుడు, రణగోప, నీవు 20 మంది యువకులతో గోముఖమునకు పొమ్ము. వచ్చిన భటులతో మాట్లాడి తొందరపడక వారికి ఏమి కావాలనో కనుగొనము. గోవులను కానీ గోధుమలను కానీ స్వాధీనపరచుటకు వచ్చినచో తగిన విధమున సంభాషించి వారింపుము. వారు వెనక బలాత్కారము చేసినచో బంధించి మాకు కబురు చేయుము. రణగోపుడు వెంటనే 20 మంది యువకులతో చరచరా నడుచుచూ వెడలిపోయాను. ఎల్లరూ ఆతురులై ఎదురుచూచుచూ వేచియుండిరి. మరలా వ్యాయామ సాధనలు యథాపూర్వముగా జరుగుచుండెను. 3 గడియల కాలమునకు గోముఖ గ్రామమునకు ఎగిన వారు తిరిగి వచ్చిరి. మొగములలో అలసట ఏమీయూ కనిపించలేదు. రణగోపుడు, పిల్లిని చూచి పులి అనుకుని వార్త తెచ్చిరి. అదిగో పులి అనగా ఇదిగో తోక అని పరుగులెత్తితిమి. పాపమా భటులు నిర్బంధించుటకు రాలేదు. అందొకడు వసుదేవుడున్న కారాగారమునకు కావలివాండ్ర పై అధికారికి భావమరిది. నందుడు అన్నాతురులకు గోధుమలు దానము చేయుచుండాలని విని ఆశపడి వచ్చెను. వానితో మరికొంతమందిని కూడా గొనివచ్చెను. వాసుదేవ, సమయం అయింది. మిగతాది రేపు కంటిన్యూ చేయడం జరుగుతుంది.